సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మహిళకి అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసం. శుక్రవారం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఏ మహిళ శిరస్సుని అక్షంతలు చూసినా, ఏ మహిళ కాలికి పసుపు చూసినా, వాళ్ళ యొక్క సాంప్రదాయమైన దుస్తుల్లో వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకునే ఇది శ్రావణ మాసంగా మనం చూడవచ్చు. మరి మహిళలు దేనికి తీసిపోరని విధంగా ఆ దుర్గామాత కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో మరి చాలా రంగరంగ వైభవంగా శ్రావణ మాసంలో వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి పూజలు చేసుకుంటున్నారు. అదే సమయంలో మనం చూసిన ఇక్కడ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా మహిళలు తన జీవితంలో అతి ముఖ్యమైన పండగ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకోవటమే కావచ్చు, తన కాళ్ళకి పసుపు రాసుకోవటం, చేతికి గోరింటాకు పెట్టుకోవటం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా పూజలు చేసుకొని తన బంధువులు పిలవటం మన సాంప్రదాయం, సంస్కృతిలో భాగం. మనం తెరమరుగైన చరిత్ర, ఎందుకంటే రోజు రోజుకు వెస్టర్నైజేషన్ పెరిగిపోతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాలు గౌరవించుకుంటారు. మనం మనం ఆ పొట్టు, ఆ కట్టు బట్ట, మన సాంప్రదాయాలు, మహిళలకు గౌరవం ఎట్లా వస్తుందంటే ఇటువంటి పండుగలు చేసుకున్నప్పుడే వస్తుంది. మరి మహిళల ప్రతి జీవితంలో అమ్మవారిని పూజించుకోవటం, వరలక్ష్మి వ్రతం యొక్క ఆవశ్యకతను తెలియజేసుకోవటం, ఇంకోవైపు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, నోములు చేసుకోవటం, పూజలు చేసుకోవటం, తన కుటుంబం, తన బిడ్డలు బాగుండాలని కోరుకోవటం చాలా అది హిందూ మతం, హిందూ సాంప్రదాయానికే దక్కిద్దనేది అనుకోవాలా. ఒకవైపు కనకదుర్గమ్మ గుడిలో కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉత్సవాలు జరుగుతాయి. 9 రోజుల పాటు విశేషంగా అలంకరణ చేస్తున్నారు. తెప్పోత్సవం అవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా వేములవాడ కావచ్చు, లేకపోతే యాదగిరిగుట్ట కావచ్చు, తర్వాత అన్ని ప్లేసుల్లో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సర్వం శుభప్రదం శ్రావణ మాసంగా మనం ఈ పూజలు చేసుకోవటం అనేది అందరూ కూడా మహిళకి, తర్వాత వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని అందరూ కోరుకుందాం. సుమన్ టీవీ సాక్షిగా ఈ శ్రావణ శుక్రవారం, ఈ శ్రావణ మాసం, ఈ శుక్రవారం ఈ రోజుతో స్టార్ట్ అయింది. వాళ్ళ జీవితాల్లో మరింత వెలుగులు ఉండాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ బిడ్డలు బాగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మహిళలు ఒంటెలు కుందెలు కాదు. మహిళ ఆ ఇంటికి ఒక ఆమె ఆర్థిక శాఖ నిర్వహిస్తుంది, ఫైనాన్షియల్ కంట్రోల్లో పెడుతుంది, కుటుంబాన్ని తన భుజస్కంధాలపై మోస్తుంది. భర్త భార్య ఇద్దరు 7 అడుగుల బంధం. ఆ బంధంలో రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా కుటుంబాన్ని పోషించాలన్నా, భక్తి శ్రద్ధలతో ఉండాలన్నా, కుటుంబానికి, తన బిడ్డలకి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఈ యొక్క పండగలు విశిష్టత, శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం ఈ విశిష్టత తెలియజేయాలన్నా ఇంట్లో మహిళకే చెందుతుంది. ఈ మహిళల్లో పరమ పవిత్రంగా భావించే ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా ఏ మహిళ చూసినా దోసిట శనగల మూటను, అంటే ఇక్కడ చెప్పిన మాటలు చూస్తే చాలా ఆనందం వేస్తుంది. పలకరించిన పాదాలకు రాసుకున్న పసుపు, చేతికి రాసుకున్న గోరింటాకు, తర్వాత విశేషం ఏమిటంటే ముంజేత చేమంత పూలతొరాన్ని ముచ్చటగా అలంకరించడం, తర్వాత అన్నిటికంటే ముందు కొత్త పట్టు చీర మహిళలు కట్టుకోవటం, తర్వాత అక్షింతలతో వేసుకోవటం, ఇది పరమ పవిత్రంగా మహిళా లోకం మొత్తం కూడా ఈ శ్రావణ మాసాన్ని పండగగా చేసుకుంటారు. మనమందరూ కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలని సుమన్ టీవీ సాక్షిగా మనస్ఫూర్తి కోరుకుందాం.